ఓం శాంతి. ఈరోజు జూన్ 14వ తేదీ 2025. శ్రీబాబా వినిపించిన మురళీ సారాంశము. మధురమైన పిల్లలు, మీకు ఇప్పుడు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. అందువలన ఇప్పుడు మీ కళ్ళు ఎవరి వైపు ఆకర్షితం అవ్వరాదు అంటున్నారు బాబా. ప్రశ్న: ఎవరికైతే పాత ప్రపంచంపై బేహద్దు వైరాగ్యం ఉంటుందో వారి గుర్తులు ఏవి? సమాధానం: వారు తమ సర్వస్వాన్ని తండ్రికి అర్పిస్తారు. మాదంటూ ఏమీ లేదు బాబా, ఈ దేహం కూడా మాది కాదు, ఇది పాత దేహము, దీనిని కూడా వదిలేయాలి. వారి మోహం అందరి నుంచి దూరం అవుతూ వస్తుంది, నిర్మోహులుగా అవుతారు. ఇక్కడ ఉన్నదంతా హద్దులోనిది కనుక ఇదంతా దేనికి పనికిరాదని వారి బుద్ధిలో ఉంటుంది అంటారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఈ పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం కలిగిన వారుగా మీ సర్వస్వాన్ని అర్పణ చేయాలి. నాదంటూ ఏమీ లేదు, ఈ దేహం కూడా నాది కాదు అని భావించాలి. దీనిపై మోహాన్ని వదిలి నిర్మోహులుగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: రిజిస్టర్లో మచ్చపడే ఏ తప్పు ఎప్పుడు చేయరాదు. సర్వ దైవీ గుణాలను ధారణ చేయాలి. ఆంతరికంలో క్రోధం యొక్క అంశం అనేది కొంచెం కూడా ఉండరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: చెప్పటం, ఆలోచించటం మరియు చేయటం, ఈ మూడింటిని సమానంగా చేసుకునేవారు జ్ఞానయుక్త ఆత్మాభవ. వరదానం యొక్క వివరణ: ఇప్పుడు వానప్రస్థ స్థితిలోకి వెళ్ళే సమయం సమీపంగా వస్తూ ఉంది. అందువలన బలహీనతల యొక్క మేరా పన్నాది అనే దాన్ని లేక వ్యర్థం యొక్క ఆటను సమాప్తం చేసి చెప్పటం, ఆలోచించటం మరియు చేయటం మూడింటిని సమానంగా చేసుకోండి. అప్పుడు జ్ఞాన స్వరూపులు అని అంటారు. ఎవరైతే ఇటువంటి జ్ఞాన స్వరూప జ్ఞానయుక్త ఆత్మలుగా ఉంటారో వారి ప్రతి కర్మ, సంస్కారం, గుణం మరియు కర్తవ్యము సమర్థుడైన తండ్రి సమానంగా ఉంటుంది. వారు ఎప్పుడూ వ్యర్థం యొక్క విచిత్రమైన ఆట ఆడరు. సదా పరమాత్మను మిలనం చేసే ఆటలో బిజీగా ఉంటారు. ఒక్క తండ్రితోనే మిలనం జరుపుకుంటారు. అంతేకాక ఇతరులను తండ్రి సమానంగా తయారు చేస్తారు. స్లోగన్: సేవల యొక్క ఉమంగము చిన్న చిన్న జబ్బులను మాయం చేసేస్తుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.